అందరికీ వందనాలు. మా తండ్రి గారు అయిన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, ఉన్నతుడవు, మహోన్నతుడవు. మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడనైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, ప్రజలు నీ వారు నాయన ఆశతో నీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. నీ మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నారు తండ్రి. నిశ్చయముగా నాతో మాతో మాట్లాడండి ప్రభువా. వినగల చెవి, గ్రహింపగలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. నీ దాసుడునైన నన్ను నీ ఆత్మతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరెంతో ఈ కార్యక్రమాలను బలపరుస్తున్నారు. మీరు చక్కగా మాతో మాట్లాడుతున్నారు. ఈ టీవీ పరిచర్య ద్వారా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అనేక వందల వేల మందిని దేవుడు ఆత్మీయులుగా నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, మన తెలంగాణ, ఆంధ్రానే కాకుండా అనేక రాష్ట్రాల్లో నుండి కూడా ఈ కార్యక్రమాలు వీక్షించి మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొంతమంది క్షమించాలి, నాకు హిందీ రాదు కాబట్టి చాలామంది హిందీలో మాట్లాడుతున్నారు. దయచేసి అటువంటి వారు క్షమించాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. రానున్న దినాల్లో ప్రేయర్ టవర్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ ప్రేయర్ టవర్లో ఉన్నటువంటి వాళ్ళు మీ కాల్స్ రిసీవ్ చేసుకుని మీతో చక్కగా మాట్లాడతారు. కాబట్టి మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ఆ విధానమును బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరందరూ ఎంతోమంది దీవించబడుతున్నారని, ఆదరించబడుతున్నారని విని మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. అందుకే ఆర్థిక పరంగా ఎంత ఖర్చు అయినప్పటికీ ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మనం జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆశీర్వదించారు. ప్రియులారా, ప్రారంభం మొదలుకొని అనేక మంది భక్తుల జీవితాలను చూచినప్పుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించారు. దేవుడు కూడా అనేకుల ఎదుట వారిని ఆశీర్వదింపబడిన వారిగా నిలువబెట్టాడు దేవుడు. తద్వారా దేవునికి మహిమ రాగలిగింది. మనందరికీ తెలుసు కదా, యోబు గ్రంథంలో కూడా ఏం రాయబడింది? అతనికి దేవుడు రెండింతల ఆశీర్వాదమునిచ్చెను అనేటటువంటి మాటను మనం చూడగలుగుతాం. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ప్రతి వ్యక్తికి ఆశీర్వదించబడాలని ఉంది. ప్రతి వ్యక్తికి దీవించబడాలని ఉంది. దేవుని కృప పొందాలని ఉంది. దేవుని ఆశీర్వాదం పొందాలని ఉంది. ఈ లోకంలో జీవించినప్పుడు దేవునికి మహిమ తీసుకొని రావాలని ఉంది. దేవునికి కూడా మన ఎడల అదే ఉద్దేశం ఉంది. అందుకే ఆయన పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నరావతారిగా రిక్తునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన తన ఐశ్వర్యమును మనకిచ్చి మన దీనస్థితిని ఆయన తీసుకున్నాడు. మన వాక్యంలో చూడగలుగుతాం. కాబట్టి దేవునికి కూడా మన ఎడల ఏ ఉద్దేశం ఉందంటే మనం ఆశీర్వదించబడాలి, మనము దీవించబడాలి, మనం గొప్ప చేయబడాలి, దేవునికి మహిమను తీసుకొని రావాలి. అందుకే ప్రియులారా, ఆయన శిలువ మ్రానుపై నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన పరలోకం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అంతేకాదు, ఈ భూమి మీద నీవు నేను జీవించినంత కాలం దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆయన ఘనపరుస్తూ అబ్రహాము దీవెన పొందిన వారమై ఇహలోక పరలోక దీవెనలకు మనం కర్తలు కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నీవు దీవించబడుట, నేను దీవించబడుట దేవునికి ఇష్టం. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు.
నీవు ఆశీర్వదించబడితే ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా దేవుడికి చాలా ఇష్టం. నేను ఆశీర్వదించబడితే ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఈ లోకములో దేవుడికి చాలా ఇష్టం. మనం ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆశీర్వదించబడుటకు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన మన జీవితంలో ఉందో, నీవు నేను ఆశీర్వదించబడాలంటే దేవుడు మనల్ని ఏం చేయాలని చెప్పాడో, ఏమి చేస్తే నీకు నాకు ఆశీర్వాదం కలుగుతుందో నీవు నేను గ్రహించగలిగితే చాలు, మన జీవితంలో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది నాలో చాలామందికి ఆశీర్వదించబడాలని ఉంది, కానీ ఆశీర్వాదం ఎలా వస్తుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఆ శ్రేష్టమైన మాటలను ధ్యానం చేద్దాం. యోబు వలె రెండింతల దీవెన మనం పొందాలంటే మన జీవితంలో మనం చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలోని 1వ వచనాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ మాట? అతడు చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెడుతనాన్ని అసహించుకున్నాడంటండి, చెడుతనాన్ని విసర్జించాడంట. దేవుని యొక్క సంగతులను ఎరిగినవాడై దేవునికి ఇష్టంగా బ్రతకాలని తనను తాను మలుచుకున్నాడంట. వాక్యం సెలవిస్తుంది, అతడు చెడుతనమును విసర్జించినవాడు. అందుకే ఈ లోకములో మనం ఎక్కడా వినం, జీవం కలిగినటువంటి దేవుని యొక్క గ్రంథములు మనం వింటాం. ఏంటి ఆ మాట? నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి, మీరు పరిశుద్ధులై ఉండండి, నా సంగతి వదిలేయండి అనలేదు మన దేవుడు. మన దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, నా బిడ్డలైన మీరు కూడా పరిశుద్ధతను కలిగి బ్రతకండి. ప్రభునందు ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, అతడు చెడుతనమును విసర్జించినవాడు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలా. ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు దీవించే దేవుడు. అందుకే ఆయన ఏమన్నాడు? మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమి మీద ఏ తక్కువ లేకుండా బ్రతకండి నా బిడ్డలారా అని చెప్పాడు. మీకు ఏదైనా తక్కువ అనిపిస్తే, కష్టం అనిపిస్తే నన్ను అడగండి, మీకు ఇస్తానని చెప్పాడు. దేవుని దీవెన మనం పొందాలంటే ఈ లోకములో ప్రియులారా మనము చెడుతనమును విసర్జించిన వారముగా, చెడుతనాన్ని అసహించుకునే వారంగా ఉండాలి. చీకటికి దూరంగా వెలుగుకు దగ్గరగా దేవుడు మనల్ని మలిచాడు. చీకటి సంబంధమైన మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు దేవుడు. కాబట్టి చీకటి క్రియలను విసర్జించాలి, శరీర కార్యాలను విసర్జించాలి. నువ్వు విసర్జించగలిగితే చాలు, వాక్యములో వాక్యపు వెలుగులో మన జీవితాలను కట్టుకుంటే చాలు. నువ్వు అడిగినా అడగకపోయినా అదే ప్రభు చెప్పాడు, మీరు దేని గురించి చింతపడొద్దండి, పరలోక సంబంధమైన వెతకండి, భూ సంబంధమైనవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కాబట్టి మన జీవితంలో రెండింతల దీవెనకు మనం పాత్రలు కావాలంటే మనమేదో ఈ లోకానుసారంగా రకరకాల ప్రయత్నాలు చేయటం వలన కాదు. యెహోవా మనల్ని దీవించకపోతే మనం ఏమి చేసినప్పటికీ దీవెన మనకు ప్రాప్తింపబడదు. దైవానుగ్రహము లేకపోతే, దైవ కృప లేకపోతే, దైవ చిత్తము లేకపోతే మన జీవితంలో పొందుకొనుట అసాధ్యము. కాబట్టి దీవించాలనుకున్న దేవుడు చెప్తున్నాడు, నా బిడ్డలారా, నా బిడ్డలారా, మీరు చెడుతనమును విసర్జించిన వారి వలె ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే అధ్యాయంలోనే 1వ వచనంలోనే అనేక సంగతులను రాశాడు. 2వ మాట ఏమంటున్నాడంటే, యథార్థముగా జీవించండి. దేవునికి వేషధారణ ఇష్టము లేదు, నటన ఇష్టము లేదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు దేవుని బిడలముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను ఆశీర్వదించబడాలి, నీవు నేను దీవించబడాలని ఆశించిన వారమైతే మన దేవుడు నీవు పుట్టక ముందే నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలను మనం సొంతం చేసుకోవాలంటే ఈ లోకములో నీవు నేను చేయవలసిన కార్యం ఏంటంటే ఆయన చేత విలువ పెట్టి కొనబడిన వారముగా, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారముగా, విమోచింపబడిన వారముగా
మన జీవితంలో మనం ఏం చేసుకోవాలంటే యథార్థముగా జీవించడం నేర్చుకోవాలి. యథార్థవంతులు దేవుని ముఖదర్శనము చేసెదరు అని కీర్తనకారుడు చెప్పాడు. మన జీవితంలో యథార్థత ఉండదండి. చాలామందికి వేషధారణ కలిగి ఉంటారు. వేషధారణలో ఆశీర్వాదం ఉండదు, వేషధారణలో దీవెన లేదు. యథార్థతలో ఆశీర్వాదం ఉంది. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. దైవిక గుణలక్షణములను మనం సంతరించుకొనుట వలన, అలవర్చుకొనుట వలన మనకెంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. యథార్థవంతులకు ఆయన అన్ని మేలులు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన యథార్థవంతులకు మేలు చేయకుండా ఉండలేడు. యథార్థవంతులకు మేలు చేస్తాడు ఆయన. యథార్థవంతులకు మేలు చేయకుండా ఉండడు ఆయన. అందుకే భూమి మీద నరులను పరిశీలన చేస్తున్నాడు. ఈ భూమి మీద ఎవడు యథార్థంగా జీవిస్తున్నాడా అని. ఈరోజు వాక్యం వినుచున్నటువంటి మనం ఆశీర్వదించబడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఎందుకు మన ఆశీర్వాదాన్ని సాతానుకు అప్పచెప్పాలి? ఎందుకు మన ఆశీర్వాదాన్ని సాతానుకు అప్పచెప్పాలి? మనం యథార్థముగా బ్రతకడము మన జీవితంలో నేర్చుకోవాలి. యథార్థంగా బ్రతికితే ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ మాట చూడండి ఎంత చక్కగా ఉంటుందో. అతడు న్యాయవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, అతడు న్యాయవంతుడు. అతడు న్యాయవంతుడు. అన్యాయము చేసేది వాడు కాదు ఆయన. న్యాయము. కొంతమంది అన్యాయపు తీర్పులు తీరుస్తారు. యేసు ప్రభు మీద ఎలాంటి తీర్పు తీర్చారు? అన్యాయపు తీర్పు తీర్చారు. అన్యాయముగా మాట్లాడారు, అన్యాయముగా హింసించారు మన ప్రభువును. ప్రియులారా, ప్రభు మనకు నేర్పుతున్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే ఆయన న్యాయవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన బిడలమైన మనము కూడా న్యాయము కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయము తీర్చేది వారి మన దేవుడు. కాబట్టి మనము న్యాయము కలిగినట మనకు ఆశీర్వాదకరము. లేఖన వాక్యంలో మరొక మాట మనం చూచినప్పుడు ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. చాలా ఉన్నతమైన మాట. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఎంత చక్కగా రాశాడు. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషింతురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఇలాగున చేయుచు ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్యము ప్రార్థన చేసేవాడు యోబు. ఏ వ్యక్తి అయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాడో, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటాడో, దేవుడు ఆ వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. స్వనీతితో మనం బ్రతకకూడదు. మన స్వనీతి మనకు మేలు తీసుకొని రాదు. మనము ప్రార్థన చేసేని వారముగా ఉండాలి. ప్రభు మీద ఆధారపడని వారముగా ఉండాలి. ప్రభుతో నడిచని వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం సెలవిస్తుంది, 2 ఆశీర్వాదం నీ జీవితంలో పొందాలంటే నీవు ప్రార్థనాపరుడవై ఉండాలి, ప్రార్థనా పరురాలువై ఉండాలి. మన కుటుంబం ప్రార్థించని కుటుంబాలుగా ఉండాలి. పరలోకమును విడిచిపెట్టి భూలోకములోనికి వచ్చి ఆ శిలువ మ్రానుపై నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన ప్రభు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ప్రార్థించుకునే స్వభావమును కలిగి ఉండుట నీకు ఆశీర్వాదకరం. ఈ లోకంలో మనం ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి బ్రతకాలి. ఈ లోకంలో మనం దేవునికి మహిమ తీసుకొని వచ్చినటువంటి వారముగా ముందుకు సాగాలి. అది మన జీవితానికి ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, నువ్వు చెడుతనం విసర్జించిన వాడవై ఉండాలి, యథార్థవంతుడవై ఉండాలి, న్యాయవంతుడవై ఉండాలి, నిత్యము ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉండాలి. ఇంకొక శ్రేష్టమైన గుణం ఏంటంటే, మనకు కలిగిన దానిలో ఇతరులకు మేలు చేసే గుణము కలిగి ఉండాలి. హల్లెలూయా. నీవు నేను మేలు చేసే గుణము కలిగి ఉండాలి. దయగలిగిన వారిపైన దేవుడు దయ చూపిస్తానన్నాడు. మంచి వారికి దేవుడు మంచి చేస్తానన్నాడు.
సద్భావము కలిగిన వారి ఎడల సద్భావముగా ఉంటానని చెప్పాడు దేవుడు. ఆయన మంచి వారికి మేలు చేసే దేవుడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది మనకు మేలు చేసేటి గుణము కలిగి ఉండాలి. నేను యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు 29వ అధ్యాయంలో ప్రియులారా ఒక శ్రేష్టమైన మాట నేను చదివాను. 12 నుండి 16 వచనాల్లో చాలా దివ్యమైన సంగతులు ఉంటాయి. ఒకసారి చూస్తారా? యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. దేవుని బిడలముగా, దేవుని జనులముగా ఇతరులకు మనం మేలు చేసేటి వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో రక్షణ పొందినప్పుడు లేదా మారుమనసు పొందినప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రారంభపు దినాల్లో వాళ్ళకున్న దానిలో చక్కగా ఇస్తారు, నమ్మకంగా ఇస్తారు, కానుకలు ఇస్తారు, దశమభాగాలు ఇస్తారు, గృహాల్లో స్తుతికూటాలు పెట్టుకుంటారు. ఏమంటే దేవుని కొరకు దాచిపెట్టి మరీ ఇస్తారు. నేను కూడా 22 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను చాలామందిని. అయితే దేవుడు అదన్నీ చూసి, వారి భక్తిని చూసి, లేదా దేవుని యొక్క మహాకనికరం వారి మీదకి రావడాన్ని బట్టి, దేవుడు వారిని ఎన్నుకొనడాన్ని బట్టి ప్రియులారికి దేవుడు వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే వారు వర్ధిల్లింపబడుతూ వస్తారో ఇక మంచి కార్యాలు చేయడం ఆపేస్తారు. చాలామంది గర్విష్ఠులైపోతారు, ధనగర్వం వచ్చేస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇక మందు ధనవంతులైన వారు గర్వించకూడదని చెప్పాడు దేవుడు. చూడండి, అన్యజనులు చూడండి, వాళ్ళు దీవించబడే కొలది వారు దేవుని గణపరిచే విధానం గొప్పగా ఉంటుంది, దేవునికి ఇచ్చే విధానం గొప్పగా ఉంటుంది. కొంతమంది అయితే కిరీటాలు చేపిస్తారు, కొంతమంది అయితే ఇంకా ఏమేమో చేస్తూ ఉంటారు, గుళ్ళు గోపురాలు కట్టిస్తూ ఉంటారు. మన వారి దగ్గర ఎట్లుంటుందంటే అది రివర్స్లో ఉంటుంది. ఇక దీవించబడుతున్న తర్వాత ఆ పాస్టర్ మంచోడు కాదంటారు, ఈ పాస్టర్ మంచోడు కాదంటాడు, ఆ సంఘం మంచిది కాదంటాడు, ఈ సంఘం మంచిది కాదంటాడు. గేటు తెరవక ముందే గేటు దగ్గర నిలబడి మందిరంలోనికి వచ్చిన ఈ వ్యక్తి ఆశీర్వదింపబడతానే ఇక ఏది గుర్తురాదు. ఇక స్వార్థం వచ్చేస్తుంది. నేను, నా భార్య, నా పిల్లలు అనే స్వార్థంతో బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఈరోజు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మనం. ఒకవేళ దేవుడు నిన్ను నన్ను దీవించి ఉంటే, నిన్ను నన్ను ఆశీర్వదించుంటే, నీకు నాకు సమృద్ధినిచ్చి ఉంటే, మనం చేయాల్సిన కార్యం ఏంటంటే దీన దశలో ఉన్న వారికి దీవెనకరంగా మారాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు భక్తుడు చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడో, మొరపెట్టిన దీనులకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఒక ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. ఆ చాలని జీతం ఏమండి, అది ఇక నెలొచ్చే వెలకల వాళ్ళకి ఏమి ఉండలేదు పాపం. ఎన్నో సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, ఒకే యజమానుని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. నేను అడిగాను, ఏం బ్రదర్, ఏంటి మీరు ఆశీర్వాదంలో వెనకబడుతూ ఉన్నారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అన్నాను. ఏం చేద్దామండి పాస్టర్ గారు, కష్టపడుతున్నాం కానీ పిల్లలకు దానికి దీనికి సరిపోతలేదు. మరి మా తండ్రి గారు మాకు పెళ్లి చేసి ఏమండి ఇది ఇంత అప్పు గట్టని ఇచ్చారు, ఆ అప్పు తీర్చేలోపే పిల్లలు అయ్యారు, ఆ పిల్లలకు హాస్పిటల్ అవి ఇవి చేసే వేళకే కష్టమైంది. తర్వాత వాళ్ళకు చదువులు వచ్చాయి, పెళ్ళిళ్ళు వచ్చాయి, ఆడపిల్లలకి ఎక్కడండి, నా జీవితం అంతా పోరాటమే అయింది అన్నాడు. మరి ఎన్నేళ్ళ నుంచి అక్కడ చేస్తున్నావు అంటే చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. అయితే దేవుడు నాకు ఒక సమయాన్ని ఇచ్చాడు, ఆ యజమానుల ఇంటికి నేను వెళ్ళడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. అయితే నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, పాస్టర్ గారండి అందరూ కూడా ఎందుకండి పేదరికంగా ఉంటారు, ఎందుకండి డబ్బులు లేని వాళ్ళలాగా ఉంటారు, ఎప్పుడు డబ్బులు లేదు అంటారు ఏంటండి పాస్టర్ గారు, ఇదిగో మా దగ్గర పనిచేసే అబ్బాయి కూడా మీ చర్చికే వస్తాడంటగా, ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేదు అంటాడు, కష్టాలు అంటాడు, బాధలు అంటాడు, ఏందండి ఇది అన్నాడు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, సార్ మీరు పుట్టడంలోనే సమృద్ధిలో పుట్టారు, మీ తాతలు సంపాదించారు, మీ తండ్రులు సంపాదించారు, అవన్నీ మీకు ఇచ్చారు, నువ్వు కష్టపడుతున్నావు,
వాళ్ళు సంపాదించింది నీ దగ్గరే ఉంది, నువ్వు కష్టపడుతుంది ఒకవేళ ఖర్చు అయిపోయినా అక్కడున్న డబ్బంతా ఆగిపోయింది కదా సార్, కాబట్టి నీకు కష్టం అంటే తెలియకపోవచ్చు సార్. మరి వాళ్ళ జీవితాలు అలా ఉండవు కదా సార్. వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేశారంట, పెళ్లి ఖర్చు కూడా ఆయన మీదే వేశారంట, పెళ్ళి అయితేనే బయటికి పంపించేశారంట, వాళ్ళకి ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, ఎక్కడ బ్రతుకుతారు సార్ వాళ్ళు. మీలాంటి యజమానులే వాళ్ళ ఎడల దయగలిగి ఉండాలి, అది మీకు ఆశీర్వాదకరం అని చెప్పాను. అప్పుడు ఆయన నేత్రాలు వెలిగించబడ్డాయండి. అవునా ఇట్లుంటుందా అన్నాడు. అవునండి అన్నా. అప్పుడు వెంటనే ఆ వ్యక్తిని పిలిచాడు, పిలిస్తే వచ్చాడు. ఎంత సమస్య ఉంది నీకు చెప్పు అన్నాడు. దేవుని మహాకృప ఏంటంటే ఆయనకి ఎన్ని లక్షలు అవసరం ఉందో అన్ని లక్షలు ఆ యజమానుడు నిస్వార్థంగా ఇచ్చాడండి. ఈరోజు ఆ సహోదరుడు ఎంతో గొప్పగా బతుకుతున్నాడు. నీకు దేవుడు ఐశ్వర్యం ఇస్తే దీన దశలో ఉన్న వారిడలా మనకు కనికరం మనస్సు ఉండాలండి. ఇంకా 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 ఏం చేస్తాం, ఇంకా ఇంకా చాలామందికి ఆ మనసు ఉన్నదండి. హల్లెలూయా. యోబు భక్తుడు అంటున్నాడు, దీనులు నా దగ్గరికి వచ్చి మొరపెడితే నేను వారి పక్షమున మేలు చేశాను, వారికి సహాయం చేశాను. నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదికి వచ్చను, విధవరాండ హృదయమును నేను సంతోషపెట్టి తిని. రెండింతల దీవెన నీకు రావాలంటే నీ చేయి పై చేయిగా ఉండాలి. విధవరాండను నేను సంతోషపెట్టి తిని. అయ్యో నాకు భర్త లేడు, నా జీవితం ఎట్లా, నా బ్రతికెట్లా, నా పిల్లలు ఎట్లా, నా ఆధారమే లేదని దుఃఖపడుతున్న వారి ఎడలా దేవుని యొక్క ప్రేమను కలిగి యోబు భక్తుడు అటువంటి వారికి సహాయం చేస్తాడంట. ఇప్పుడు మన క్రైస్తవత్వం రివర్స్లో తిరుగుతుంది. దయచేసి తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. ఒకప్పుడు క్రైస్తవులు అంటే దాతృత్వం, ఒకప్పుడు క్రైస్తవులు అంటే ఇతరులకు ఇచ్చేవారు, క్రైస్తవులు అంటే ఇతరుల కొరకు ప్రార్థించేవారు, క్రైస్తవులు అంటే ఇతరుల కొరకు జీవించిన వారు. అందుకే మన పితరులు రాజ్యాలను, రాష్ట్రాలను, ప్రాంతాలను అన్ని వదిలి నిస్వార్థంగా మన దగ్గరికి వచ్చారు. దీనుల ప్రేమ చూపించారు, దీనుల దయ చూపించారు, కనికరమైన మనస్సును వెల్లడి చేశారు. యేసు ప్రభు యొక్క గుణాన్ని వారి యొక్క క్రియల ద్వారా, వారి యొక్క పనుల ద్వారా లోకానికి చూపించాడు. ఇప్పుడు అంత రివర్స్గా నడుస్తుంది. కానీ మనం వాక్యమునకు దూరం అయిపోకూడదు. మనం ఇతరులకు మేలు చేసేటి వారముగా ఉందుముగాక. హల్లెలూయా. దేవుడు మేలుకు ప్రతిగా కీడు చేయడు, కానీ మేలుకు ప్రతిగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. యోబు భక్తుడు అంటున్నాడు, నేను విధవరాండ్రను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని గనుక అది నన్ను ధరించెను. ఎంత గొప్ప మాట. నీతిని వస్త్రముగా ధరించుకున్నాను, అది నన్ను ధరించెను. దేవునికి మహిమ కలుగును గాక. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట ఉంటున్నాడు, గ్రుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటివారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. హల్లెలూయా. ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవించబడాలని ఆశపడుతున్నావా? నీకున్న దానిలోనే, దేవుడు మనకిచ్చిన దానిలోనే, మన సామర్థ్యములోనే, మనం ఏదేదో అప్పులు చేసి లేకుంటే ఏమేమో చేయాల్సిన పనిలే. నీకున్న దానిలోనే ఆ మనసు కలిగినట మనకు ఆశీర్వాదకరం. ఎంత మంచి మాట అంటున్నాడు. గురుడి వారికి నేను కన్నునైతిని, కుంటివారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా నుంటిని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఆయనకు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సాతాను శోధించినా, శోధింపబడినా దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు, దేవుడు ఆయన్ని మర్చిపోలేదు. దేవుడు మరలా తిరిగి అతన్ని ఎంతటి గొప్పవానిగా చేశాడంటే ఉన్నతమైన వారి అందరూ అతని మీద పడి ఏడ్చారంట. అయ్యో ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు, ఎన్ని శోధనలు పడ్డావు, కానీ నీవు నమ్మిన దేవుడు నిన్ను మరలా గొప్ప చేశాను. నా రెండు చేతులు జోడించి ఈ శుక్రవార దినమందు జ్ఞాపకం చేస్తున్నాను. ఊరికనే ఆశీర్వాదం రావాలని కోరుకోవద్దు, ఊరికనే ఆశీర్వాదం వస్తుందని అనుకోవద్దు. నీ అంతరంగంలో ఉన్నటువంటి దైవికమైన గుణాలు నిన్ను ఆశీర్వాదములోనికి తీసుకొని పోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను ఒకసారి ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. ఏం బాబు స్కూల్కి పోలేదా అన్నాను. అంటే పోలేదండి పాస్టర్ గారు అన్నాడు. ఎందుకు అన్నాను. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయలేదండి పాస్టర్ గారు అన్నాడు. అవునా, ఓకే. అప్పుడు నా జీవితం నాకు గుర్తొచ్చింది.
నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఫీజు కట్టడానికి లేదు. అప్పుడు మా అమ్మగారు వచ్చి ఏమంటే ఎంతో కష్టపడి మా నాన్నగారు నాకు ఫీజు కట్టారు. అవన్నీ గుర్తొచ్చాయి. అప్పుడు నేను స్కూల్కి పదా అని చెప్పి ఆ పిల్లోని గురించి మాట్లాడి చక్కగా స్కూల్లో ఫీజు కట్టి ఇంకా మీ అమ్మ నాయన్ని అడగకు, ప్రతి ఫీజు నేను కడతానని చెప్పాను. ఇలా దేవుని మహాకృప తెలుసా అండి, చదువుకున్నాడు, ప్రయోజకుడయ్యాడు, మా సేవకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం మేలు చేస్తే మనకు కీడు మేలే వస్తుంది. లోకం ఏమంటుంది? మేలు చేస్తే కీడు వస్తుందండి. మన దేవుడు అటువంటి దేవుడు కాదు. నువ్వు మేలు చేస్తే నీకు రెండింతల మేలు వస్తుంది. కాబట్టి నేను ముగిస్తూ దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు? ఈ దైవిక లక్షణాలు కలిగి బ్రతుకుదాం, దైవ దీవెనలు పొందుదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. చెడుతనం విసర్జించాలని, యథార్థంగా నీతిగా బ్రతకాలని, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని, మాకు కలిగిన దానిలో ఎల్లప్పుడూ మేలు చేసేటి వారంగా ఉండాలని మాతో మాట్లాడావు ప్రభువా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నాయన, ఇవి ఎరుగక మా జీవితంలో దీవెన ఎలా పొందాలో తెలియక నాయన మా జీవితాల్లో ప్రభు వెనకబడిపోతున్నాం. అయితే మాతో సూటిగా మాట్లాడావు తండ్రి. ఆ మంచి సుగుణములు మాకు మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. దాని ప్రకారం బ్రతికి ఈ లోకంలో ఆశీర్వదింపబడిన వారిగా నీకు మహిమను తీసుకొని వచ్చుదుముగాక. ఇహలోక పరలోక దీవెనలకు మమ్మల్ని వారసులుగా చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమును అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు సంఘమునకు పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ వందనాలు. మా కోసం ప్రార్థన చేయండి. మీకు ఏ ప్రార్థన అవసరతున్నా దయచేసి మాకు ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి. మీకోసం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం. మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.